నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. చూస్తూ ఉన్నాము గత కొన్ని రోజుల నుంచి ఈ రేప్ ఇష్యూలు అనేది ముఖ్యంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో బాగా విజృంభిస్తున్నాయి. నిన్నగాక మొన్న జానింగ్ మాస్టర్, ఈ రోజు వచ్చరికి హర్ష సాయి. సో ఈ పేర్లు అనేది బాగా సోషల్ మీడియాలో బాగా తెలిసిన పేర్లే. సో వాళ్ళ మీదే ఇలా పోలీసులు విరుచుకుపడుతున్నారా, లేకపోతే అమ్మాయిలు విరుచుకుపడుతున్నారా, ఏంటి అది కారణం ఏంటి? పోలీసులు విరుచుపడక పోలీసులు సహకరిస్తున్నారు వాళ్ళ అమ్మాయిలకి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఏదో అమ్మాయిలకి వాళ్ళ అడ్డాగా అయిపోయింది. అది ఇప్పుడు అమ్మాయిలే తప్పు జరుగుతుంది. ఇప్పుడు ఉన్నాళ్ళు చూస్తున్నారు, జానీ మాస్టర్ కానీ ఈ అమ్మాయి కానీ ఇద్దరు విషయాల్లో కూడా వాళ్ళతో ట్రావెల్ చేశారు వీళ్ళు. ఈ జానీ మాస్టర్ విషయంలో అమ్మాయి ట్రావెల్ చేసింది. 19లో రేపు జరిగింది అంటుంది, మళ్ళీ 24 దాకా అతనితో ప్రయాణం చేసింది. 19లో రేపు జరిగితే ఏ ఆడపిల్లన తను రేపు చేసిన వాడితో ప్రయాణం చేస్తుందా? నేను అప్పుడు ఎందుకు చేయలేదు కంప్లైంట్, ఇప్పుడు ఎందుకు చేస్తారని కూడా అంటలా. ఓకే, జానీ మాస్టర్ ఇష్యూ ఎక్సెప్ట్ ప్రస్తుతం మనం ఇప్పుడు నడిచేదంటే హర్ష సాయి. సో ఈ పేరు అనేది రెండు రాష్ట్రాల ప్రజలకి, ఎవరైతే యూట్యూబ్ సోషల్ మీడియా చూస్తారో వాళ్ళందరికీ తెలిసిన పేరే. సో అతను కూడా ఒక అమ్మాయిని రేప్ చేశాడు, 2 కోట్లు తీసుకున్నాడు అని చెప్తున్నాడు. అదే పొరపాటు, అదే వాళ్ళు అమ్మాయిలు తీసుకుంటే అడ్వాంటేజ్. ఇప్పుడు అతనితోటి అమ్మాయి ప్రయాణం చేసింది, ఇద్దరూ కలిసి జీవించారు, లివింగ్ టుగెదర్గా ఉన్నారు. అతనితోటి హీరోగా సినిమాకి అమ్మాయి సినిమా తీసింది. ఆ సినిమాకి పెట్టుబడిగా 2 కోట్లు పెట్టింది. అది నువ్వు ఇష్టపడి పెట్టావా లేదు అతను బలవంతం చేస్తే పెట్టావా తెలియాలి. అది డబ్బులు, ఫైనాన్షియల్ మ్యాటరు. లవ్కి దీనికి లైంగిక దానికి సంబంధం లేదు. ఇవాళ ఆ డబ్బుల విషయంలో, వ్యాపారంలో నువ్వు డబ్బు పెట్టావు, సినిమా తీసావు, సినిమా బిజినెస్ కరెక్ట్గా లేకపోతే డబ్బుల విషయంలో టెన్షన్ వచ్చేటప్పటికి ఆ డబ్బులు ఆర్థికమైన విషయాల్ని దాన్ని ఇలా తిప్పి నన్ను రేప్ చేశాడు, రేపు ఎట్లా అవుద్ది? మానభంగం అనే దానికి ఏంటి? మానభంగాన్ని బలవంతంగా నేను రేప్ చేస్తే, నువ్వు ఇద్దరు బలవంతంగా నేను లాక్కుంటే పక్కకి బెడ్లోకి లాక్కుంటే అది రేపు. అలా కాదే, నువ్వు కలిసే తిరిగావు కదా, కలిసి తిరగబట్టే కదా సినిమా కూడా తీసావు, తిరగబట్టే కదా సినిమా తీసావు, 2 కోట్లు పెట్టావు. అప్పుడు ఏ కారణం చేత పెట్టావు? అప్పుడు ఏ ఊహతోటి పెట్టావు? ఈ హీరో అయిపోతాడు, పెద్ద హీరో అయిపోతాడు, అయిపోగానే మనం ఒక హీరో గారి భార్యగా మనం ఎలా సరుకుని పెట్టావా? ఏదైతే పెట్టావు దానికి ఇప్పుడు డబ్బులు పోరాడు. ఓకే, నేను పెట్టాను డబ్బులు, నువ్వు నీ మాటను పెట్టి పెట్టాను, ఇప్పుడు నా డబ్బులు పోయినా నా డబ్బులు నాకు ఇవ్వు అని అడుగుతావు, అడుగు, అది వేరే విషయాలు. దానికి లైంగిక సంబంధానికి సంబంధం ఏంటి? ఈ లైంగిక సంబంధం అనేది ఎక్కడొచ్చింది దీనికి? ఇది కేవలం ఇవాళన్న పరిస్థితుల్ని మీటూ అని వచ్చినాక ఈ అమ్మాయిలు వాడుకుంటున్న ఒక పాయింట్. ఇది అమ్మాయిలు వాడుకుంటున్నారు లైంగిక ఎప్పుడు 4 ఏళ్ల క్రితం నన్ను ముట్టుకున్నాడు, 5 ఏళ్ల క్రితం నన్ను ముద్దు పెట్టుకున్నాడు, ఈ ఆధారాలు లేవు, ఏమి లేవు, ఏముండవు. ఇప్పుడు ఈ అమ్మాయిని లైంగిక వేధింపు అంటది. ఎట్లా వేధింపు అవుద్ది? నువ్వు వాడితో కలిసి తిరిగి ఇంట్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు, మీ వాళ్ళకి తెలుసు, వాళ్ళ నాన్నకు కూడా తెలుసు అని చెప్తున్నావు. హర్ష సాయి బాగా అమ్మాయిలు పిచ్చోడని చెప్తున్నారు, దానికి ఏమంటారు? ఎవరు చెప్తున్నారు? మీరు అంటున్నారు అమ్మాయిలు పిచ్చోడు. అతను అమ్మాయిలతో తిరగడం ఎన్నిసార్లు చూపించారు? ఏమైనా వీడియో ఒకటి పెట్టండి. వైజాగ్ నవోటల్లో ఆయన ఎప్పుడున్నా సరే ఒక 5 స్టార్ హోటల్లో ఉంటారు, మినిమం 4-5 రూములు తీసుకుంటా ఉంటారు. సో ఆ నవోటల్లో కూడా ప్రతి ఒక్క రోజు ఒక అమ్మాయి వచ్చి వెళ్తూ ఉంటుందంట. కేవలం వీడియోల కోసం పిలిచి వేరే ఎక్సెప్ట్ కార్యకలాపాలన్నీ దాంట్లో జరుగుతాయి అంట. ఇన్ని రోజులు ఉంటే ఇన్నిసార్లు అతను వైజాగ్లో షూట్ చేస్తున్నాడు. ఆ కంప్లైంట్లు ఇవ్వాలి, రావాలి. అప్పుడైనా ఏ అమ్మాయి అయినా, ఇప్పుడు అమ్మాయి ఎవరు రాకుండా ఈ అమ్మాయి ఇతనితోటి ప్రయాణం చేసి, ఇతనితోటి ట్రావెల్ చేసి, ఇతనితోటి సినిమా తీసి, ఇతన్ని హీరోగా పెట్టుకుని చేసిన అమ్మాయి ఇవాళ ఈ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతుంది. అది నిజమైతే అమ్మాయిలు అందరూ రావాలిగా బయటికి. అతను ఇవాళ అంత ప్రొఫెషనల్గా ఉంది. వాళ్ళ ఈ అమ్మాయి న్యూడ్ వీడియోలు హర్ష సాయి దగ్గర ఉన్నాయంట, అవి చూపించి అమ్మాయి భయపెడుతున్నాడు అంట. నువ్వు అతనితోటి ప్రయాణం చేసి దానివి అతనితోటి లవ్వు తిరిగి నీ కొవ్వు, అది నీ కొవ్వు అనాలో లవ్ అనాలో తెలీదు, పెళ్లి కాకుండా అతనితో అన్ని రకాలుగా నువ్వు వెళ్ళిపోయి ఇవాళ వచ్చి లైంగిక వేదన అనేది పదం ఒకటి దొరికింది కనుక వాడుకుంటుంది తప్పితే, అతను చేసినోడైతే మరి అతను అశ్లీలమైన వీడియోలు కూడా చేయడు. ఏదో సామాజిక స్పృహతో సమాజానికి ఉపయోగపడే చేస్తూ ఉంటాడు కదా. అతని మీద అమ్మాయిలు ఏమైనా తప్పు చేసుకుంటే అమ్మాయిలు ఖచ్చితంగా అతన్ని కంప్లైంట్ ఇచ్చేవారు కదా. ఇవాళ ఎందుకు ఎవరు ఇవ్వలేదు? షూటింగ్కి వస్తారో, ఆయన నవహోటల్లో రూములు తీసుకున్నంటే షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు తీసుకుంటాడు. తనకు ఒక రూమ్ కావాలి, రాసేవాడికి ఒక రూమ్ కావాలి, ఆర్టిస్టుల రూమ్ కావాలి, తీసుకుంటాడు. దాంట్లో కంపెనీ ఆ రూమ్ తీసుకుంటాడు. దాంట్లో అమ్మాయిలు ఉంటారు, అమ్మాయిలు వస్తారు, షూటింగ్ అయిపోయినాక వెళ్ళిపోతారు. అదేమైనా తప్పు జరిగితే అప్పుడే అమ్మాయిలు బయటకు వస్తారు కదా. అమ్మాయిలు ఎందుకు రాలా బయటికి?
ఇవాళ నువ్వు ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎందుకు రాలా? వాళ్ళు ప్రొఫెషన్గా వచ్చారు, చేశారు, పోయారు, డబ్బులు తీసుకుపోయారు. ఈ అమ్మాయి అలా కాకుండా ప్రొఫెషన్గా ఇతనితో చేరడం కాకుండా ఇతనితో లైఫ్ ప్రయాణం చేసుకుంది, లైఫ్ పార్ట్నర్గా చూసుకుంది ఇతన్ని. ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు, ఇద్దరు బెడ్రూమ్లు పంచుకున్నారు. పంచుకున్నాక అతని మీద సినిమా తీసింది. ఏ మోహంతో తీసావు, ఏ మోహంతో తీసావు మెగా సినిమా 2 కోట్లు పెట్టారు అంటున్నావు. 2 పెట్టచ్చు, పెట్టుండొచ్చు. సినిమా ఇవాళ 2 కోట్లు 3 కోట్లు లేకుండా సినిమా అవ్వదు, పెట్టావు. ఇప్పుడు ఆ సినిమా ఆ డబ్బుల కోసమని ఈ కథ ఏంటని ఆ డబ్బులు అడుగు. నేను అతను కలిసి ఉన్నాను, నమ్మి 2 కోట్లు పెట్టాను, ఇప్పుడు ఆ డబ్బులు లేవు, నాకు పోయినాయి, నాకు కావాలి డబ్బులు అని అడుగు. అది ఎకనామికల్. అంటే ఒక హర్ష సాయి అంత పెద్ద యూట్యూబరు, సో అతను 2 కోట్లు పెట్టి ఆయన అంతగా ఆయన సినిమా తీసుకోలేరంటారా? తీసుకోలేదు. 2 కోట్లతో సినిమా అయ్యిందా? ఈ 2 కోట్ల అమ్మాయి పెట్టింది. వాళ్ళ సైడ్ ఏమంటారంటే అమ్మాయి మొత్తం అబద్ధాలు చెప్తుంది అంటున్నారు. అబద్ధాలు. ఇప్పుడు 2 కోట్లతో సినిమా అయ్యిందని నేను అంటలేదు కదా. 2 కోట్లు ఆ అమ్మాయి పెట్టింది, ఇతను ఎంత పెట్టాడు? ఎవరైతే ఈ మిత్రా శర్మ ఉందో ఆ అమ్మాయి కూడా, ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే అంతా మనీకి సంబంధించిన ఏదైతే వీడియోస్ ఉంటాయో అవే చేస్తూ ఉంటుంది. సో ఆ అమ్మాయి దగ్గర బాగా డబ్బులు ఎక్కువ ఉన్నాయి, అందుకని హర్ష సాయి వాడుకున్నాడని చెప్తున్నారు. హర్షసాయి వాడుకున్నాడా? ఆ అమ్మాయి వాడుకుంది అంటున్నాను. ఆ అమ్మాయి ఇతనికి ఇమేజ్ ఉంది, ఇతను మంచి ఫామ్లో ఉన్నాడు, తనకి ఇతనితోటి సినిమా తీసి ఇంకా 4 రూపాయలు సంపాదించాలని అతనికి పెట్టుబడి పెట్టింది. అది వాస్తవం. అది ఆ అమ్మాయి ఇతనికి ఉన్న ఇమేజ్ని ఇతను దాన్ని వాడుకొని ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలనుకుంది. అది బెడిసి కొట్టింది. బెడిసి కొట్టగానే ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి నన్ను లైంగిక వేధింపు, నన్ను అనుభవించాడు, నన్ను పెళ్లి చేసుకోమంటే వెనకాలకి తాత్సారం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోమంటే చేసుకోని అంటలేదు ఆయన, ఇప్పుడు కాదు అంటున్నాడు. అతనికి ఆ హక్కు లేదా ఇప్పుడు కాదు తర్వాత అనడానికి? నువ్వు అనగానే చేసుకో. ఆ అమ్మాయికి 30 ఇయర్స్, మనోడికి ఏమో 26 ఇయర్స్. సో ఏజ్ గ్యాప్ కూడా డిఫరెన్స్ చాలా ఉంది, అయినా సరే పెళ్లి చేసుకుంటారా? ఏజ్ గ్యాప్స్ వాళ్ళ టెండూల్కర్ వైఫ్ టెండూల్కర్ కన్నా పెద్దది. ఆ వయసు గ్యాప్ అనేది ఈ రోజుల్లో పెద్ద విషయం కాదు. అది వయసు గ్యాప్ అనేది అమ్మాయి పెద్ద వయసులో పెద్ద అమ్మాయిని కూడా చిన్నమ్మాయిలు చేసుకుంటున్నారు. అది పెద్ద విశేషం కాదు. మా అమ్మాయి చేసుకోవడానికి సిద్ధపడింది. అతను ఇప్పుడు కాదు తర్వాత అంటున్నాడు. తర్వాత ఇప్పుడు కాదు, కారణాలు ఉండొచ్చు, లక్ష కారణాలు ఉండొచ్చు. ఇంకోటి హర్ష సాయి పరారీలో ఉన్నాడని చెప్తున్నారు. ఏం పర్వాలేదు, నిన్న కూడా వచ్చాడు కానీ అన్ని వివరాలు బయట తీస్తానని. ఆ తప్పు చేయడు, జానీ మాస్టర్ చేసిన తప్పు చేయడు. జానీ మాస్టరే పరారీకి వెళ్ళటం చాలా తప్పు చేశాడని అర్థమైపోయింది. పరారీలోకి వెళ్ళటం వల్ల పోలీసు దృష్టిలో సగం ఒప్పుకున్నట్టు అయిపోద్ది. అందుకని జానీ మాస్టర్ దృష్టిలో పోలీసులు విజృంభించేశారు. ఇప్పుడు ఇక్కడ పని చేయడు, ఎందుకంటే అప్పుడు తప్పుడు సలహాలు. వాళ్ళ నాన్నగారు రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో అతను కూడా పరారీలో ఉన్నారు. పోలీసులు, నార్సింగ్ పోలీసులు వెతుకులాట మొదలు పెట్టారంట. ఏ పిచ్చి మాటలు నిన్నే ఓపెన్గా పెట్టాడు తను. లాయర్తో మాట్లాడదాం లాయర్తో మాట్లాడ అన్ని విషయాలు చెప్తాను అన్నాడు. సో ఇప్పుడు లాయర్ తోటి మాట్లాడితే లాయర్ తోటి ఎక్కడ అంత పారిపోవాల్సిన పరిస్థితి లేదు. ఈ అమ్మాయి చెప్పేదాంట్లో ఏం వేదమేం కాదు, ఇదేమి ఇది కాదు, గాస్పెల్ ట్రూత్ కాదు కదా. అమ్మాయి చెప్పిన దాన్ని తేలుస్తారు పోలీసులు. గతంలో చేసినట్టు అక్కడంటే ఒక చంద్రబాబు హస్తం ఉంది కనుక జానీ మాస్టర్ విషయంలో పోలీసులు అత్యుత్సాహంతో టపని ఒక 2 రోజుల్లోనే అన్ని ఆధారం లేకుండా అన్ని కేసులు అన్ని సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేశారు అనుకో. అది అక్కడ వేరే, అది ఆ డ్రామా వేరు, ఆ కథానం వేరు. ఇక్కడ అదేం కాదు. ఇక్కడ ఈ అమ్మాయి కేవలం ఇప్పుడున్న పరిస్థితుల్ని అడ్వాంటేజ్ తీసుకుని అతన్ని ఆ 2 కోట్ల కోసం వేసిన డ్రామా ఇది, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.